అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చాలా గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 గ్రహాలు మారిపోయాయి. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు అదే ప్లేస్ లో ఉండడం వల్ల చెప్పిందే చెప్తే జనానికి ఏమంటారంటే, ఏంటంటే లాస్ట్ వీక్ అదే చెప్పారు, ఈ వీక్ అదే చెప్పారు అంటారు. కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే, బుధుడు మారిపోయాడు, మేను నుంచి మేషానికి వచ్చాడు. సూర్యుడు 15వ తారీఖు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే గురువు యొక్క మార్పు అండి చాలా గొప్పది. సంవత్సరం తర్వాత 15వ తారీఖు మే నెల నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అన్ని రాశులకి కలిగిన మార్పులన్నీ మాట్లాడుతున్నాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ వారఫలం అనేది కేవలం ఈ వారానికి మాత్రమే సంబంధించింది. కానీ మీ జీవిత చక్రం మొత్తం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి జాతక చక్రాన్ని రాసి అందులో లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, అలాగే దశని గుర్తించి ఆ తర్వాత మీకు పరిహారాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సగలు జరుగుతుంది అన్ని కూడా క్లియర్ గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్ లో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి మీ చేత వాయిస్ రికార్డ్ కానీ మీ ఇష్టం, అలాగే జాతకాన్ని మీకు పీడిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మన వారఫలం బాగాలేదు కానీ జాతకం బాగుంది అనుకోండి, ఏం భయం లేదు. కానీ జాతకము బాగాలేదు, మన వారఫలం బాగాలేదు అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతకం తెలుసుకోండి. దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే సూర్యుడు, బుధుడు వచ్చేసి మేషరాశిలో, అలాగే గురువు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, రాహు, శుక్ర, శని 3 గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వాళ్ళందరికీ విషయం ఏంటంటే, సూర్యుడు మారాడు, బుధుడు మారుతున్నాడు, గురువు ఆల్రెడీ మారుతున్నాడు. మరి ఇన్ని గ్రహాలు మారడం వల్ల వారఫలం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఈ రాశి వాళ్ళందరికీ సూర్యుడు అష్టమాధిపతి. ఆయన ఉచ్చ స్థితిలో మేషరాశి నుంచి కాస్త పక్కకి వెళ్ళి మంచి పని చేశాడు. మకర రాశి వాళ్ళకి మంచిది. గతం కన్నా కూడా అపాయాలు ఉండవు, ఆరోగ్యం సమస్యలు ఉండవు. అయినప్పటికీ కూడా మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా ఆదిత్య ఉదయం సూర్యాష్టకం చదువుకోవడం మంచిది. రెండవది బుధుడు షష్టాధిపతి, భాగ్యాధిపతి. ఆయన 3వ ఇంటి నుంచి 4వ ఇంటికి వెళ్ళిపోయి అదృష్టాన్ని మీకు విపరీతంగా ఇస్తున్నాడు. ఇన్ని రోజులు తండ్రితో ఉన్నటువంటి గొడవలు, తండ్రితో ఉన్న విరోధాలను తొలగించేస్తున్నాడు. అత్తగారు, మామగారి కరుణ కటాక్షాలు బాగా వస్తాయి. ధన ఆదాయం బాగుంటుంది. వాళ్ళ ద్వారా ధర్మ మార్గాన్ని పాటిస్తారు. అదృష్టవంతులు అవుతున్నారు మకర రాశి వాళ్ళు బుధుడి యొక్క మార్పు వల్ల. అట్లాగే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాడు. విపరీతమైన అనారోగ్యం, లేనిపోని గొడవలు, శత్రువులు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా బుధుడి మార్పు వల్ల కూడా ఈ రాశి వాళ్ళకు జరుగుతూ ఉంది. గురువు ఈ రాశి వాళ్ళకి 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఎవరైనా నవ్వుతారు, ఏంటయ్యా పంచమంలో ఉన్న గురువు కాస్త 6వ ఇంటికి వెళ్ళిపోతే ఏమైపోతుంది, గురుబలం పోయిందిగా అని అంటారు. ఓరు నాయనా దద్దమ్మ, మకర రాశికి గురువు మహాపాపి, పాపి కంటే మహాపాపి. 12వ ఇంటి అధిపతి, 3వ ఇంటికి అధిపతి. మరి మనమే శనిగాళ్ళం. శనిగాళ్ళకి ఏముంది, శుభ్రం లేదు, శుభ్రం లేదు, ఏదో తిన్నావాళ్ళు భర్త ఎలా చండాలంగా నడిచిపోతుంది జీవితం. అంతే, ఒక పంక్చువాలిటీ ఉండదు, పాడు ఉండదు. కష్టపడతాం, హార్డ్ వర్క్ చేస్తాం, ఎంగిలీలు మంగళంలో ఏమి ఉండవు, అన్ని కలిసిపోతాయి. మరి అటువంటి శని గురువు 6వ ఇంట్లో ఉంటే ఎంత అద్భుతం తెలుసా అండి. ఎప్పుడు లేనంత సంవత్సరం అంతా కూడా గురువు విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాడు. బంధువులు, స్నేహితులు వాళ్ళతో మీకు మంచి అద్భుతమైనటువంటి రిలేషన్షిప్, మానసిక ధైర్యం, నలుగురికి సహాయం చేసే గుణం, ఖర్చు అదుపులో ఉండటం అన్ని కూడా మకర రాశి వాళ్ళకి గురువు మార్పు అద్భుతాన్ని ఇస్తుంది. ఎలాగూ శని వెళ్ళి మీకు 3వ ఇంట్లో కూర్చున్నాడు. మంచి వాళ్ళకు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళకు చెడ్డవాళ్ళు. విపరీతమైన ధనయోగం, అనేక రకాల సంపాదన, 4 వైపుల నుంచి కనకవర్షం కురుస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరెస్ట్ శిఖరం అంతా ఉంటుంది. కుటుంబ సంతోషం, పిల్లల చదువుల డెవలప్మెంట్స్,
మానసిక ధైర్యం అసలు తిరుగులేదు. ఇంకా ఇప్పుడు చూడాలి మకర రాశి వాళ్ళని ఎంత పిచ్చగా ఉంటుందో 15వ తారీఖు తర్వాత. ధైర్యానికి కేరా పట్టసాలి మొత్తం జాతకంలో. మరి శని బాగున్నాడు, గురువు బాగానే ఉన్నాడు. మరి ఇప్పుడు మనకి బుధుడు మనకి భాగ్యాన్ని ఇచ్చేసాడు. మరి అలాగే సూర్యుడు మనకు అష్టమాధిపతి, కొంచెం పర్లేదని చెప్పాము. కుజుడు దగ్గరికి వచ్చేసరికి కుజుడు మనకి ఈ మకర సప్తమంలో ఉన్నాడు. అంటే విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు, వాహనాలు, కొంటాలు, అమ్మటాలు, బ్రహ్మాండమైన లాభాలు తెచ్చి పెడుతున్నాడు కుజుడు. కానీ ఆరోగ్యం పట్ల కూడా మంచి డెవలప్మెంట్ ఇస్తున్నాడు. శుక్రుడు ఏమైంది? పంచమాధిపతి, ఉద్యోగానికి అధిపతి. ఈయన వెళ్ళేసి మనకు ఉచ్చస్థితిలో 3వ ఇంట్లో కూర్చున్నాడుగా. పంచమాధిపతి అంటే పిల్లల గురించి ఒకటి బెంగ, టెన్షన్. శుక్రుడు మారేదాకా మకర రాశి వాళ్ళకి ఏమీ రావలే. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవటాలు, తొందరపాటు ఎక్కువ, ప్రయాణాలు ఇబ్బందులు, విదేశీయానాలు కానీ ఏదైనా చదువు గిదువు పిల్లల గురించి అదే ఏ వర్కౌట్ అవ్వవు, తలకాయ నొప్పి. స్పోర్ట్స్ లో కూడా పెద్ద డెవలప్మెంట్ లేదు. ఉద్యోగంలో గుర్తింపు లేదు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పెద్దవాళ్ళ గుర్తింపులు, మర్యాదలు అన్ని తగ్గుతాయి. శుక్రుడు మారాలి. మారినప్పుడే ఈ మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగుల అన్వేషణలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, అలాగే సొంత పిల్లల చదువులు, వాళ్ళ డెవలప్మెంట్, తెలివైన నిర్ణయాలు ఇవన్నీ కూడా శుక్రుడికి ముడిపడి ఉంది. కాబట్టి ఈ శని మంచి ఫ్రెండ్ కాబట్టి మకర రాశికి ఆయన సరిగ్గా లేక ఇబ్బంది పెట్టేస్తున్నాడు. శుక్ర మంత్రాన్ని రోజు 20 సార్లు చదవాలి. శుక్రుడిని తలుచుకోవాలి. శుక్ర గ్రహానికి అధిదేవుడు లక్ష్మీ అమ్మవారిని రోజు పూజించుకొని ఒక లక్ష్మీ మంత్రాన్ని చక్కగా చదువుకోవడం ఎంతైనా మంచిది. చూసారా, అన్ని బాగున్నాయి అనుకున్నాను, శుక్రుడు కొట్టేశాడు. బుధుడు ఆరోగ్యానికి అధిపతి. మరి బుధుడు మనకు 4వ ఇంట్లో వచ్చేసరికి ఏమవుతుంది? ఆరోగ్యంలో దెబ్బలు, ఇబ్బందులని మీకు ఆల్రెడీ ముందే చెప్పేశా. సప్తమాధిపతి చంద్రుడు మాత్రం సూపర్ గా ఉన్నాడు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, అలాగే ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉండటం, పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు కలిసి రావటం, ఒకటా రెండా భార్యాభర్తల మధ్య చక్కటి ఆనందంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చంద్రుడు బ్రహ్మాండంగా ఇచ్చేసాడు అన్నమాట ఈ వారం అంతా కూడా. మరి చూసాం కదా, అన్ని గ్రహాలు చదువుకున్నాం. శుక్రుడు ఈ రాశికి వ్యాపారానికి అధిపతి, ఉద్యోగానికి అధిపతి. చెప్పాను కదా, ఉద్యోగం గురించి మనకు లేని ప్రాబ్లమ్స్, ఎంత కష్టపడ్డా గుర్తింపు లేదని. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు చదవాల్సిన మంత్రం రోజు శుక్ర మంత్రం బాగా చదవండి. సూర్యుడి మంత్రం ఎలాగో మీకు చెప్పాను. ఇకపోతే మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. గతం కన్నా ఎన్నో రెట్లు మీకు లాభాలు, సంతోషాన్ని కలిగించే రోజులు అన్నమాట. మరి ఈ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాడు సూర్యగ్రహ మంత్రాన్ని, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాడు చంద్రగ్రహ మంత్రాన్ని, ధనుష నక్షత్రంలో పుట్టిన వాడు కుజగ్రహ మంత్రాన్ని చదువుతూ టోటల్ గా శని మన రాశికి అధిపతి కాబట్టి రోజు 19 సార్లు శని మంత్రం చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. మరి జాతకంలో కూడా జాక్పాట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారఫలం బాగుంది, జాతకం కూడా దిమ్మ తిరిగే రిజల్ట్ ఉందనుకోండి, ఇక మేము పట్టలేము. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీకు 58 పేజీల జాతకం రెడీ చేసి 20 నిమిషాల మీద మాట్లాడి పంపిస్తాను. అలాగే పరిహారాలు సింపుల్ గా చెప్తాను. అందుకే మన ఛానల్ పేరు simpleastrologer.com. మీరందరూ కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం, గోపాలయ్య.